నాకు డౌట్ అబ్బా, భయంకరమైన ఓట్లు పడుతున్నాయి తనూజాకి. అవి ఫేక్ ఓట్లు అంటున్నారు చాలామంది. నిజం ఏంటో మీరు చెప్పండి. ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ అని కామెంట్ చేయండి. ఛానల్కి లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు. ఎంతమంది కామెంట్లు చేస్తారు తనూజాకి సపోర్ట్గా లేదా అగెనెస్ట్గానే చూద్దాం. దాన్ని బట్టి పడుతున్న ఓట్ల నిజమా అబద్ధం అనేది తెలిపోవాలి. ఒక్క వీడియోతో తెలిపోవాలి. తనూజ పిఆర్, తనూజ ఫ్యామిలీ వీడియో చూసేలా చేస్తా. కనీసం నిజంగా తనూజ సపోర్టర్లు ఉన్నా, తనూజ యాంటీ సపోర్టర్లు ఉన్నా కనీసం ఏ కామెంట్లు చూడాలి. ఈ వీడియో కింద చూద్దాం ఎంతమంది కామెంట్లు చేస్తారు. ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ, రెండిట్లో కామెంట్ చేయండి. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ హౌస్లో మనం చూస్తే రాము ఎవిక్షన్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ. ఎందుకంటే నేను అనేక బిగ్ బాస్లు చూశాను. కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఇట్లాగే ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లోంచి బయటికి. వెళ్ళిపోయిన విధానం ఏంటంటే, ఒక లేడీ వెళ్ళిపోయింది, స్పందన ఏదో గుర్తు రావట్ల పేరు. తను వెళ్ళిపోయేటప్పుడు ఒక హౌస్లో ఒక కామనర్ ఉంటాడు. ఈ టాస్క్ల మధ్య అతన్ని తన్నింది కాలుతో గట్టిగా. అందువల్ల వైలెన్స్ చేస్తే ఒకళ్ళ మీద చేసుకుని ఇంట్లోంచి పంపించేస్తారు. క్షమాపణ చెప్పించమని ఇంట్లోంచి పంపించేశారు. అండ్ గంగవ్వ సంగతి తెలుసు మనకి, 2 సీజన్లో వచ్చింది. ఏదో జనాల కోసం పెడతారు, కొన్నాళ్ళ తర్వాత హెల్త్ బాగాలేదని కావాలని పంపించేస్తారు, అది మనకు తెలిసిందే. బట్ రాము రాథోడ్ది మీకు గుర్తుంటే గతంలో తెలుగులో ఫస్ట్ సీజన్లో సంపూర్ణేష్ బాబు విపరీతంగా ఏడ్చేశాడు. బాగా భయంకరంగా చెప్తా, తనూజకి హేటర్స్కి షాక్ ఏంటో కూడా చెప్తా వినండి. బాగా ఏడ్ చేసి వెళ్ళిపోతా అన్నాడు ఆ సీజన్లో. తర్వాత ఎలిమినేట్ చేసి పంపిస్తున్నట్టు నాకు గుర్తులేదు. నాకు మీరు వస్తే తెలిస్తే కామెంట్ చేయండి. నేనంతా మర్చిపోయా, చాలా సంవత్సరాలు అయింది కదా, 8 years అయింది అది వచ్చి. నా ఫేవరెట్ సీజన్, ఫస్ట్ సీజన్ మోస్ట్ ఫేవరెట్ అబ్బా, ఎస్పెషల్లీ నవదీప్ వాళ్ళ ఫేవరెట్. అండ్ ఎన్టీఆర్ యాంకరింగ్ కూడా ఎరగదీస్తాడు, హోస్టింగ్. సో వెళ్ళిపోయాడో మరి పంపించేశారో, ఎలిమినేట్ అయిపోయాడు నెక్స్ట్ వీక్ మొత్తానికి. సంపూర్ణేష్ బాబు అయితే వెళ్ళిపోయాడు అప్పుడు. సో అట్లాగే రాము రాథోడ్ ఇంటి వాళ్ళ మీద బెంగపెట్టి అంటే ఏమవుతుందని మనం చూడడానికి బాగానే ఉంటుంది. అక్కడ కొంత పర్టికులర్ పర్సన్స్ మధ్య ఫోన్లు, ఎటువంటి కాంటాక్ట్ బయట ప్రపంచంతో లేకుండా 4 గోడల మధ్య, అవన్నీ 4 గోడల కింద లెక్క. మీకు ఎన్ని గోడలు వేసుకున్నా అవి 4 గోడలు. అల్టిమేట్గా ఎంత దూరం వెళ్ళినా సరే అదే హౌస్ వస్తూ ఉంటుంది, అవే వాష్రూమ్స్ వస్తూ ఉంటాయి, అవే డన్ ఏరియాలు, అవే డైనింగ్ టేబుల్స్, అవే ఫుడ్ వస్తూ ఉంటే. రాము లాంటి కాస్త సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. సో అతనే వెళ్ళిపోతాను. నైట్ టైం నిద్ర కూడా పోవట్లేదు, వాళ్ళ అమ్మగారు ఓపెన్ చేసి డోర్ వస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చిందంటే డెఫినెట్లీ పంపించేయాలి. పాపం అర్థం చేసుకుని పంపించేశారు. సో ఎందుకు చెప్తున్నానండి ఇదంతా, రేపు డౌన్లో ఉన్నటువంటి ముగ్గురు ఈ నామినేషన్స్ ఉన్న వాళ్ళు, బాటమ్ 3 ఎవరున్నారంటే కింద నుంచి సాయి శ్రీనివాస్, రాము, భరణి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నిజానికి రేపు ఏమయ్యేదంటే రాము అండ్ సాయి శ్రీనివాస్ మధ్య ఓటింగ్ జరిగేది. ఆఖరి వరకు వాళ్ళు వచ్చేవారు. తనూజ ఎవరికి ఉపయోగిస్తుంది అంటే ఎవరికి ఉపయోగించదు అనేది ఆబ్వియస్లీ సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు, రాము బలవంతంగా మళ్ళీ ఉండిపోయాడు ఇంట్లో. కానీ ఇప్పుడు ఇతన్ని ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఇతనికి ఆల్రెడీ ఆలోచించి తెలివిగా వీళ్ళు పంపించేయడం వల్ల ఏమవుద్దంటే భరణి అండ్ సాయి శ్రీనివాస్ మిగులుతారు. సో అప్పుడు తనూజ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్స్ని, ఎస్పెషల్లీ పవర్ అస్త్రాలు లాంటివి, ఎవరన్నా ఎవిక్షన్ నుంచి సేవ్ చేసే పవర్స్ని మ్యాక్సిమం 1 లేదా 2 లేదా మ్యాక్సిమం 3 weeksలో వాడేసేలా చేస్తారు. అంతేగాని వారాల తలబడి దాన్ని పెట్టుకునేలాగా చేయరు. ఎందుకంటే మర్చిపోతారు కూడా జనాలు గబుక్కుని పవర్ ఉందని. ఇప్పుడు బ్లెస్సింగ్ పవర్ గురించి ఇవాళ తీసేసుకుంటే చాలామంది ఏంటి బ్లెస్సింగ్ పవర్ అని అడుగుతున్నారు కామెంట్స్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ పర్సనల్గా కూడా బయట. ఇదేం బ్లెస్సింగ్ పవర్, మేము ఎక్కడ వినలేదు అని అట్లా మర్చిపోతారు జనాలు. దాన్ని యాక్టివ్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండాలి, లేదా ఒక్కసారి వాడే పవర్ అయితే వెంటనే వాడించేయాలి. అందుకని తనూజ తగినటువంటి పవర్ని ఖచ్చితంగా భరణితో వాడించబోతున్నారు. తనూజ దగ్గర పవర్ని భరణి కోసం ఖచ్చితంగా వాడించబోతున్నారు. తద్వారా తనూజ అండ్ భరణి మధ్య మళ్ళీ బాండ్ పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనూజ అండ్ భరణి యొక్క బాండ్ పెరిగినప్పుడు తనూజ హేటర్స్ విపరీతంగా ఏడుస్తారని, గొడవ చేస్తారని తనూజ అభిమానులు అంటూ ఉంటారు, మన మాట కాదు అది. సో దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? అండ్ ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో దెబ్బకి తేలిపోవాలి ఏంటి అసలు కథ. హౌస్లో పడుతున్నటువంటి ఓట్లు ఆమెకి 30%, 28%, 27% ఇవన్నీ నిజంగా పడుతున్నాయి. అంటే 1,00,000 ఓట్లు పడితే 27,000 ఓట్లు, 28,000 ఓట్లు అమ్మాయికి పడుతున్నాయి. 10 లక్షల ఓట్లు పడితే 2,80,000 ఓట్లు పడుతున్నాయి తనూజకి. అంటే 1,00,000 ఓట్లు పడితే 2,80,000 మంది అమ్మాయికి వేస్తారా? అంత సీన్ ఉందా తనూజ అని క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే ఇది ఫేక్ ఓటింగ్ అంటున్నారు. అందుకని అడుగుతున్నా, నిజంగా అమ్మాయికి అది సపోర్ట్ హౌస్లో ఉందా అనేది నా క్వశ్చన్. ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ. సింపుల్గా తేల్చేద్దాం ఈ వీడియోతో. 1000 కామెంట్స్ టార్గెట్ చూద్దాం. ఎక్కువ ఐ సపోర్ట్ తనూజ వస్తాయో, ఎక్కువ ఐ డోంట్ సపోర్ట్ వస్తాయో చూద్దాం మరి.